మీకు ఎందుకు ఓటేయాలి? నా ప్రత్యర్థికి ఒక్క మెట్టు కూడా కింద స్థాయిలో లేదు. అన్ని విషయాల్లో నేను పై స్థాయిలో ఉన్నాను. నాగపూర్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అక్కడ ప్రజలు మీకోసం 3 రోజులు బంద్ చేశారంటే ఒక అభిమానం, ఒక ప్రేమ, ఆత్మీయత. మాఫియా నుంచి ఎలాంటి ఇబ్బందులు రాలేదా? అక్కడ 120 మంది కార్పొరేటర్ని నేను జైలుకి పంపించాను. చాలా కాలం నేను పోలీస్ ప్రొటెక్షన్లోనే తిరిగేవాడిని. మీరు ఆంధ్రప్రదేశ్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త మార్పును మేము తీసుకురాబోతున్నాం. ఐఏఎస్ అధికారిగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి సర్వీస్ ఇవ్వడం కుదిరే పని కాదా? నా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ని ఉపయోగించి ప్రజలకి ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయడానికి పాలసీ మేకింగ్ బాడీలోకి ఎంటర్ అయితే బాగుంటుందని నేను భావించాను. జనాలను సమర్పతులు చేసేలాగా ఈ మేనిఫెస్టోలు ఉన్నాయి. జనాలను బద్దకొస్తుంది మీ పార్టీ కూడా చేయదలుచుకుంది. మేము డిక్లేర్ చేసిన ప్రతి పథకం ప్రజలకి లాంగ్ రన్లో పనికొచ్చే పథకం. టెంపరీగా షార్ట్ టర్మ్ నుంచి పెట్టిన పథకం కాదు.